ఇప్పుడు మన ఎంపీ గారికి వార్త కూడా ఒక ప్రశ్న అడుగుదాం. శంకర్ నాయక్ కూడా కాలు తప్పి టీఆర్ఎస్లో పోయి మళ్ళీ చేర్చిండు సార్ కాడికి వచ్చి. ఈ ఒక్క విషయంలో నేను ఒక చిన్న శంకర్ నాయక్ గారు జనాలలో కూడా ఒక చిన్న అపవాదం ఉంది. శంకర్ నాయక్ గారు కూడా అవతలికి ఇల్లు వచ్చారు కదా, అది కొన్ని గంటలు. నెంబర్ 1, ఆ గంటలు అంటే ఏంటి అని కూడా మీరు అడగొచ్చు. ఆ రోజు భాస్కర్ రావు గారు ఆ రోజు జరిగింది ఏందో నాకు తెలుసు. ముందు రోజు రాత్రి జానారెడ్డి గారితో మాతో ఇంట్లో ఉండి కూడా నాతోనే నెక్స్ట్ డే సుఖేందర్ రెడ్డి గారు వెళ్ళే పరిస్థితి ఉంది అంటే క్రమంలో సుఖేందర్ రెడ్డి గారు నాతో మాట్లాడుతుంటే ఆ ఇదిలో వచ్చి వీణ నాతో ఇంట్లో మాట్లాడుతుంటే కూడా ఏంది మీరేమన్నా ఆలోచిస్తున్నారు అంటే చిచి అలాంటి పని కళ్ళ చేస్తానా అని భాస్కర్ రావు గారు రాత్రి 8ంటికి నాతో అన్న పరిస్థితి. పొద్దున్నే 10ంటికి పార్టీ మారే వాళ్ళ గ్రూప్ లిస్ట్లో కూర్చొని అక్కడ కూర్చొని ఉండే. ఆ పరిస్థితుల్లో నాకు ఉన్నది ఆ రోజు చాలామందికి కూడా చెప్పింది, పార్టీ మారిన వాళ్ళకి కూడా నేను చాలామందికి మాట్లాడింది ఏంటంటే సార్ నేను చెప్పేపోతున్నా. ఇంకోటి జనాలకు కూడా ఏముండే, అరే జానారెడ్డి గారికి తెలియకుండా భాస్కర్ రావు గారు ఇలా చేస్తారా అనేది సగం ఉండే. చాలా ఇప్పుడు కూడా ఉంది, ఇప్పుడు కూడా ఉంది. అదే అందుకే అది క్లియర్ చేస్తున్నా. ప్రతి ఒక్కరు కూడా జానారెడ్డి సార్కి ఫోన్ చేసి సార్ అవునా సార్ అని ఫోన్ చేసి అడిగే పరిస్థితి ఏం కాదు. అవును కదా, ఆ పరిస్థితులలో అందరినీ ఆదరబాదరగా మనం పోతున్నాం వచ్చేయండి సార్కి చెప్పేసిన ఈ మీకు తెలుసు కదా ఉన్న కొన్ని సర్వకళలు. సో ఆ ఇదిలో వాళ్ళు కన్ఫ్యూజన్లో కొంతమంది ఏమో అడిగినోనికేమో లేదు అని జానారెడ్డి గారు కూడా ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి చేస్తారా. సో ఆ ఇదిలోనే రమ్మంటే మిర్యాలగూడ నుంచి బయలుదేరి ఆయన హైదరాబాద్కి వచ్చారు ఆ గుంపుతో పాటు అందరితో. ఏమవుతుందో తెలియని పరిస్థితి కదా ఎవరికి. ఆయన వచ్చి టీఆర్ఎస్ భవన్ కూడా పోయిండ్రు శంకర్ నాయక్. కానీ అక్కడ అర్థం అది ఎక్కడ మన ఇంటి పక్కనే. అసలు ఇదంతా ఏంది కన్ఫ్యూజన్, ఇది ఏదో కన్ఫ్యూజింగ్ ఉంది, ఇదేదో వాస్తవంగా లేదు అనే పరిస్థితిలో మన ఇంటికి వచ్చాడు తెలుసుకొని. ఎవరు శంకర్ నాయక్ గారు ఏంది అంటే సార్ ఇట్లా చెప్పి తీసుకొచ్చిండు మమ్మల్ని. ఏంది అంటే నేను అట్లా చేస్తానా శంకర్, నీకు తెలుసు పరిస్థితి, నీకు అర్థమైంది కదా ఇప్పుడు అంటే అప్పుడు ఇమీడియట్గా మామూలు ఇట్లా చెప్పలేదు సార్ అని ఆయన బ్యాక్ ఆఫ్ అయ్యి. అది తప్ప ఆయన పోయింది కాదు వచ్చింది కాదు. ఆ కన్ఫ్యూజన్లో అనవసరంగా భాస్కర్ రావు గారి వల్ల ఆయన మీద ఒక మచ్చ అపవాదు పడ్డది తప్ప ఆయనదేం లేదు. ఒక క్షణం కూడా దాంట్లో ఉండలే, కండువ కప్పుకోలే, దాంట్లో లేదు. ఇక భాస్కర్ రావు గారు చేసిన కన్ఫ్యూజన్లో ఆయన మీద ఈ నింద పడ్డది. కానీ అది నెక్స్ట్ టైం భాస్కర్ రావు గారు గెలిచిందాక కూడా నాన్న మీద అపవాదం ఉన్నది. ప్రతి మనిషికి చెప్పలేం. ఆయన జానారెడ్డి గారు పెద్ద మనిషి అండి, ఆయనకు వ్యక్తిత్వం ఉంది. ఆ వ్యక్తిత్వం మీకు తెలుసు, శ్రీనుబాయికి తెలుసు, తెలిసిన వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఆయన భాస్కర్ రావు గారు చేసిపోయిన ఆ పెండని వేసిపోయిన పెండని కడుక్కోవడం దానికి ఇప్పుడు జానారెడ్డి గారు ఏంటి ఇంటింటికి వెళ్ళి బొట్టు పెట్టి చెప్పాలి. ఆయన వ్యక్తిత్వం తెలిసి ఆయన యాక్షన్స్ ఆ తర్వాత జరిగింది ఎప్పుడు 2016లో 15 ఎండింగ్లో ఎప్పుడు ఆ రోజు నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత కూడా ఆయన సిఎల్పి నాయకుడిగా 3 ఏళ్ళు ఉండే, ఆ తర్వాత ఓడిపోయినరు, ఆ తర్వాత బై ఎలక్షన్ వచ్చింది. ఈ అన్ని పరిస్థితులల్లో ఆయన పార్టీతోని జానారెడ్డి గారు ఎట్లా మెలిగినరు, అంతే ఉన్నారా లేదా, కష్టాలు మెష్టాలు బై ఎలక్షన్స్లో టీఆర్ఎస్ పార్టీ మనను ఎంత ఇదిగే ఒత్తిడికి గురి చేసి ఎన్ని చేసిండ్రు, అయినా కానీ జానారెడ్డి గారు ఉన్న తీరేంది దాన్ని బట్టే జనాలకు ఇప్పటికి అర్థమైపోయింది. కావాలంటే వెళ్ళే పరిస్థితి ఎందుకు యువతలు ఉండాల్సిన పరిస్థితి ఏముంది, వెళ్తామంటే వెళ్ళిపోతాం కదా. కానీ ఇక్కడ ఉండి అలా ఉండాల్సిన అవసరం దాంట్లో మాకు జానారెడ్డి గారికి అసలు లేదు. ఎందుకంటే వ్యక్తిత్వాన్ని చంపుకోనో బ్రోకర్ పనులు చేసో డబుల్ గేమ్లు ఆడాల్సిన ఇది ఆయన వ్యక్తిత్వం కాదు. 40 ఏళ్ళలో లేదు, అన్నిటికంటే అవసరం లేదు. అట్లాంటి పరిస్థితుల్లో 10 years లేకుండా మనం దాంట్లో 5 ఏళ్ళ అధికారం లేకుంటున్నాం, కొట్లాడినాం ప్రతి క్షణం. ఆయన ఓటమి కారణం అయ్యేటోళ్ళు ఈయన చెప్పిపోయినోడైతే అంతే కదా, ఇది క్లియర్ అయింది. ఆ దాంట్లో ఎన్నికలలో ఏమేం చేసినో మీకు అందరికీ ఇది క్లియర్ అయింది. కాబట్టి అదే టైమే చెప్తుంది అన్నది. అట్లా తర్వాత జరిగిన 7-8 yearsలో పరిణామాలు జనాలకు కూడా ఇదంతా అప్పుడు ఆడిన గేమ్స్ అని అర్థమైపోయింది. జనాలు అర్థం చేసుకున్నారు. ఒక వ్యక్తి వల్ల వచ్చిన అపవాదులు ఇవన్నీ ఏది అప్పుడు వచ్చిన ఏదైనా ఇప్పుడు మీరు అనుకోకుండా ఈ క్వశ్చన్ వచ్చింది మన శంకర్ నాయక్ గారి ద్వారా. మీ ద్వారా నేను కూడా జనాలకు ఒకవేళ శంకర్ నాయక్ గారి మీద, ఎందుకంటే మధ్యలో నేను కూడా విన్నా ఇంటే నాతోనే అన్న వాళ్ళకి నేను చెప్పిన
ఏది శంకర్ నాయక్ గారి మీద అపవాదం ఉంది ఏంది ఇప్పటికి భాస్కర్ రావు గారు క్లోజ్ కదా క్లోజ్ అంటే అవును ఎదురు పడితే ఇప్పుడు నాకు కూడా ఏదైనా పెళ్ళి ఎదురు పెడితే నమస్కారం పెడతాం కుమ్మక్కులు అయిపోయినట్ట కాదు కదా ఆయన ఇదే పార్టీలు ఉన్నాడు అధ్యక్షునిగా ఉన్నాడు ప్రతిసారి పార్టీ ఇచ్చిన పని చేసిండు మునుగోడులో ఎన్నిక ఉంటే అక్కడ బాధ్యత అప్పగిస్తే రేయింబావుళ్ళు పగలనక రాత్రనక తిరిగిండు సాగర్ల భయ ఎన్నిక ఉన్నప్పుడు రాత్రనక పగలనక తిరిగిండు ఆయనకున్న ఆర్థిక వనరులు అంతంత మాత్రమే అయినా కానీ పగలు రాత్రి తిరుక్కుంటా పోలీస్ స్టేషన్లు తిరుగుతాడు ఆర్డీఓ ఆఫీసులు తిరుగుతాడు ప్రతిదీ తిరుగుతాడు కాబట్టి ఆయన శంకించాల్సిన పని లేదు కొంతమంది ఆయన మీద చేసిన ప్రచారం పైగా అప్పుడు భాస్కర్రావు గారి టైంలో జరిగిన కొన్ని పరిణామాలతోని ఆయన మీద వచ్చినాయి తప్ప దాంట్లో ఆయన శంకించాల్సిన పని లేదు ఆయన పార్టీకి వెరీ లాయల్ పార్టీ కోసం కష్టపడతాడు ఈరోజు కూడా కష్టపడుతున్నాడు పడతాడు కూడా మరి ఆయన్ని శంకర్ నాయకుని బదనాం చేసిన దాంట్లో భాస్కర్ అవసరం లేదంటారా బరాబర్ ఉంది నేను అదే చెప్తాను అంటే ఆ రోజు పోగొట్టని అదని ఇదని కావాలని దాన్ని సృష్టించినట్టేగా దాంట్లో ఎక్కువ లేదు దాంట్లో టీఆర్ఎస్ కంటే ఎక్కువ కాంగ్రెస్లో ఉన్న కొంతమంది హస్తమే ఉన్నది అలా అనుకోవటంలో అది ఎందుకు అది అన్నిటికంటే ముఖ్యంగా ఆ రోజు ఆ పార్టీలో కొంచెం సేపు ఆదమర్చి ఉండటమే దానికి ఇది ఆ తర్వాత ప్రతి దగ్గర ఆయన కూడా ఎన్నిసార్లు చెప్పుకుంటాడండి ఊరికే శంకర్ నాయక్ గారిని రోజు పొద్దున్న లేచి ఏమన్నా ఇప్పుడు ఆయన ఏమన్నా మంట పెట్టి చితి పెట్టి దాంట్లో దూకమంటావా ఆయన పాతివ్రత్యం ప్రూవ్ చేసుకునేదానికి రోజు ఆయన చేస్తున్న పనులే చేసుకోవాలి కానీ లేకపోతే ఏం చేయాలి చితి పెట్టుకొని దూకాలి ఆయన మండలాలు నడవాలా రోజు పొద్దున్న లేచి కాంగ్రెస్ కార్యకర్తలు స్టేషన్ల చుట్టూ తిరుగుతుండు ఆర్డీఓ ఆఫీస్లో తిరుగుతుండు పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమం చేస్తుండు ఇక అన్ని చేస్తుండు అంతకుమించి ఆయన ఏం చేయాలి పార్టీ ఇచ్చిన ప్రతి ఒక్క ధర్నాలు అంటే ధర్నాలు చేస్తుండు మీటింగ్లు పెడితే మీటింగ్లు చేస్తుండు కార్యక్రమం ఇస్తే కార్యక్రమం చేస్తుండు ప్రతిదీ నిర్వహిస్తుండు అంతకుమించి లేకపోతే ఏమన్నా సహగమనం చేసుకోవాలన్నా అదైతే కుదరదు కదా కానీ పార్టీ కిందికి పడే దానికోసం ఏమన్నా ఈ 2 పనులు చేసినట్టు చెప్పండి అప్పుడు ఒప్పుకుంటాం కానీ అట్లాంటిది ఏం లేదు జస్ట్ ఒక డౌట్ఫుల్ నేచర్ తోని ఆయన మీద అపవాదం వేయలేం కదా నేను ఒక మాట విచారం చేస్తేనే తప్పు కాదు కళ్ళతో చూస్తేనే తప్పు మచ్చ వేసిరు ఆయన ఈయన దీనివల్ల పార్టీకి చెడైంది అని చెప్పండి అట్లాంటి కానీ లేదు బ్లైండ్ గా ఏదో ఒక బట్టగాల్చి మీద అది పద్ధతి కాదు ఆయన పార్టీ గట్టి కార్యకర్త జానారెడ్డి గారికి మంచి శిష్యుడు పార్టీ కోసం ఎప్పుడు పని చేస్తూనే ఉన్నాడు ఇప్పటికీ చేస్తున్నాడు కాబట్టి అది పార్టీలో మనం అట్లా మాట్లాడుకోవటం ఈ మీ ద్వారా చెప్తున్నారు మీరు మీ ద్వారా వేరే మిగిలిన అట్లా ఆ డౌట్ ఉన్న వాళ్ళకు కూడా తెలియజేస్తున్నా అది అస్సలు మంచిది కాదు ఆయన ఒక మంచి పార్టీకి నిజాయితీ గల కార్యకర్త నాయకుడు కాబట్టి ఆయన్ని మీద ఎవరైనా అవతల ఇది చేస్తే వాళ్ళ మీద మనం ఎదురుదాడి చేయాలి తప్ప మనం మైండ్లో పెట్టుకోవటం కూడా మంచిది కాదు ఇది మీ ద్వారా సందర్భం వచ్చింది కాబట్టి మంచి సందర్భం మీ ద్వారా తెలియజేస్తున్నా